మిత్రులారా, ఎస్వి రంగారావు గురించి మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు. పాతాళ భైరవి సినిమా నుంచి నర్తనశాల వరకు అటు పౌరాణికాలు, అటు జానపదాలు, ఇటు చారిత్రకాలు, అటు సాంఘికాలు ఏ సినిమా అయినా సరే, ఎటువంటి పాత్రనైనా సరే అందులో ఒదిగిపోయి ఆయన నటించే తీరు అనితర సాధ్యం. రామారావు వర్షన్ ఒక విధంగా అయితే, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇంకొక పద్ధతిలో విలనీగా ఈయన చేసే పాత్రలు, తీరుతెన్నులు మరొక లెవెల్ అన్నమాట. విదేశాల్లో కూడా ఎస్వి రంగారావు పాత్రకు వచ్చినటువంటి పేరు మిగతా తెలుగులో ఎంతవరకు రాలేదనే చెప్పాలి. మరి ఇప్పుడు అలాంటి మహానటుడు 'బొబ్బిలి యుద్ధం' సినిమాలో ఏ పాత్ర చేశాడు? ఎలా చేశాడు? ఇప్పుడు మనం 2 నిమిషాలు మాట్లాడుకుందాం. 'బొబ్బిలి యుద్ధం' 1964లో ఎన్టీ రామారావు రాజా రంగరాయుడుగా, భానుమతి మల్లమ్మగా, ఎస్వి రంగారావు తాండ్రపాపారాయుడుగా, సీతారాం గారు నటించే ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఎస్వి రంగారావు తాండ్రపాపారాయుడుగా తన అద్భుతమైన నటనతో క్లైమాక్స్ సన్నివేశంలో చూపిన కోపము, పరాక్రమము ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అసలు కోపం కానీ, ఆవేశం కానీ, పశ్చాత్తాపం కానీ, ఎమోషన్ కానీ ఎస్వి రంగారావు పలికించినట్టుగా మరొకరు పలికించలేరు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన 'తాతా మనవడు' సినిమా తీసుకోండి. అలాంటి ట్రాజడీ పాత్ర ఆయన చేసేట విలనీ పాత్ర ముందు ఏమన్నా మనం ఊహించగలమా? కానీ మన ఊహకు అందకుండా పాత్రలను జీవింపజేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇప్పుడు మళ్ళీ మన 'బొబ్బిలి యుద్ధానికి' వద్దాము. తాండ్ర పాపారాయుడు అంటే ధైర్యము, ఆవేశము, దేశభక్తి, స్వాభిమానం. ఈ 4 భావాలను ఒకే పాత్రలో జీవింపజేసిన మహానటుడు ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు గారు ఆ పాత్రలో నటించలేదండి. నిజంగా తాండ్రపాపారాయుడు అంటే ఎలా ఉంటాడా? రామారావు ఎలా అయితే రాముడు, కృష్ణుడుగానే ఉంటాడు, ఇలాంటి పాత్రలో ఎస్వి రంగారావు కూడా ఆ రోజుల్లో ఆ చారిత్రక పురుషులు ఇలాగే ఉండారా అనిపించేట్టుగా అంత సహజంగా, అంత ఎమోషనల్‌గా ఆయన నటించేవారు. ఆయన గంభీరమైనటువంటి స్వరము, రాజసమైన నడక, కళ్ళలో మెరుస్తున్న వీరత్వము ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయంటే మనం నమ్మి తీరాల్సిందే. ఇది ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అన్నట్టు అలాంటి పాత్రలో ఆయన తర్వాతే ఎవరైనా. యుద్ధ సన్నివేశాల్లో ఆయన చూపించిన ఆవేశము, శత్రువుపై విరుచుకుపడే తీరు, బొబ్బిలి గౌరవం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమనే భావాన్ని అసాధారణంగా ఆవిష్కరించినటువంటి వాడు ఎస్వి రంగారావు. ఇవాళ తాండ్రపాపారాయుడుగా ఆయన పాత్ర గురించి చెప్పడమే మన సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాం గానీ, నిజానికి ఆయన పాతాళ భైరవి నుంచి అటు జగజ్జట్టిలు కావచ్చు, ఇలాంటి యాక్షన్ సినిమాలు ఎత్తుకున్నా, ట్రాజడీ సినిమాలు ఎత్తుకున్నా, పౌరాణిక పాత్రలు ఎత్తుకున్నా, సాంఘిక పాత్రలు ఎత్తుకున్నా, మిస్సమ్మ లాంటి సినిమాల్లో కామెడీ పాత్రలు ఎత్తుకున్నా, గుండమ్మ కథలో సూర్యకాంతమ్మ భర్తగా ఎత్తుకున్నా, భార్య చాటు భర్తగా అయినా సరే, భార్యని బెదిరించే పాత్రలో అయినా సరే, ఆయన చేసినట్టుగా మరొకరు చేయరు అనడానికి ఎన్నో పాత్రల రుజువు. నిజానికి పాత్రకు సంబంధం లేకుండా ఒక సూర్యకాంతం, ఒక ఎస్వి రంగారావు ఎన్నో కోణాలు ఎక్స్‌ప్రెస్ చేసే విధానము నా భూతో నా భవిష్యత్తి. ఏ భాషలో గాని సూర్యకాంతము, ఎస్వి రంగారావు లాగా అన్ని పాత్రల్లోనూ అంటే ఒక రొటీన్ పాత్రలాగా కనిపించిన ఏ పాత్రకు ఆ పాత్ర భిన్నత్వాన్ని నటింపజేయడం అనేది వారిద్దరికే సాధ్యము. అందులో ఎస్వి రంగారావు కీర్తి కిరీటం మామూలైన విషయం కాదు. బహుశా అందుకేనేమే విదేశాల్లో కూడా ఉత్తమ నటుగా అవార్డు సాధించుకొని తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపించినటువంటి ఎస్వి రంగారావు మహానటుడు. అది ఈరోజు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే భారతీయ నటుల్లోకేనే ప్రథమ స్థానము ఎస్వి రంగారావుదని చెప్పాలి. సో ఫ్రెండ్స్, నిజంగా మీకు కానీ ఎస్వి రంగారావు మీద అభిమానం కానీ, ఆయన పాత్రల పట్ల గౌరవం కానీ ఉంటే మన వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎస్వి రంగారావు పట్ల మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.